హాయ్ అండి. ఇదిగో మా పిల్లలకి సెలవులు ఇచ్చారని చక్రాలు చేస్తున్నానండి. ఇదిగో ఈ గిన్నె తీసుకొని ఈ గిన్నెతో బియ్యం పిండి తీసుకోవాలండి. ఒక అరకిలో దాకా. దానికి సరిపడే శనగపిండి అండి, ఒక కప్పు. వామ్ వేసుకోవాలండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం. ఇవన్నీ వేసుకున్నవన్నీ బాగా కలిసేదాకా పిండిలా కలుపుకోవాలండి. ఇదంతా ఇలాగ ఒకేసారి కొలతలు వేసుకున్నప్పుడు ఇలా కలుపుకొని వామ్ అది ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి తినడానికి. కడుపులో నొప్పి ఏమీ రాదు. వామ్ ఎక్కువ వేసుకుంటే మంచిది. ఇదిగోండి ఇలా కలుపుకొని మనం సాల్ట్ కొద్ది చూసుకుంటే, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. సరిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇలా కొద్ది వాటర్ పోసుకుంటూ చక్రాలండి నాకు వచ్చిన విధంగా చేసుకుంటున్నాను. మరి జారుగా కలుపుకోకూడదని మరి గట్టిగా కలుపుకోకూడదు. కొద్ది నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చండి ఇందులోని. నెయ్యి వేస్తారు, నెయ్యి వేసుకుంటారు ఉన్నవాళ్ళు, వెన్న అన్నీ వేసుకుంటారు, బటర్ అన్నీ. మనకు అదంతా లేవుగా. ఇలా నార్మల్గా కలుపుకోవచ్చండి. ఆల్రెడీ షార్ట్లో పెట్టానండి చక్రాలు ఒకసారి మా పిల్లల గురించి వేసి. ఈసారి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారని చేస్తున్నానండి. ఇలా అంతా కలుపుకోవాలి. రేషన్ బియ్యమేనండి. బియ్యం మరాడించుకొని మనకి సరిపడా తీసుకొని చూపించానుగా ఈ గిన్నెకి బియ్యం పిండి అండి. గిన్నె నిండా వేసుకోవాలి. దానికి కొద్ది తక్కువగా శనగపిండి. అంటే ఒక గ్లాస్, 2 గ్లాసులు బియ్యం పిండి అయితే 1 గ్లాస్ శనగపిండి. అది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంట్లోనే చేసుకుంటానండి మా పిల్లల గురించి. ఇలాంటి పెద్ద బేషన్లో కలుపుకుంటే మనకి పిండి అది పడిపోకుండా బాగుంటుందండి. కింద చిన్నవి కలుపుకుంటే పిండి అది కింద పడిపోద్ది. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. రాగి చక్రాలు కూడా చేసుకోవచ్చండి చూసుకొని. మా దీపావళికి రాగి బూరెలు సంక్రాంతి వచ్చిందిగా. దీపావళి ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ 1 సంవత్సరం ఆగాలి దానికి. ఇలా ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈజీగా ఒక 2 గంటలు వీటికి కేటాయిస్తే సరిపోతుంది. రుచికరమైన చక్రాలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి సాల్ట్, చెంచా కారం, వాము, శనగపిండి, బియ్యం పిండి, అంతే. ఒక బాక్స్కి వస్తే ఒక 4 రోజులు వస్తాయి, ఒక వారం వస్తాయి అండి. చక్కగా పిల్లలు ఇంట్లో చేస్తే నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇందులో. ప్రస్తుతానికి నువ్వులు లేవు, అందుకే వేయలేదు. ఇదిగోండి వాము వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చేపెట్టట్లేదు. ఇదిగోండి ఇలాగ దగ్గరికి చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగ ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచితే చక్రాలు వేసుకోవచ్చండి.
వేసే ముందు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయస్, ఇందాక మేము పిండి కలపడం వీడియో చూపించాం కదా. ఇప్పుడు మా మమ్మీ చక్కెర వేస్తుంది. ఇంకోండి నూనె పెట్టింది పొయ్యి మీద, మరుగుతుందా లేదా అని చిన్న పిండి వేసింది. నువ్వు మా అమ్మాయి వేసేస్తుంది అన్నాడు. ఫస్ట్ వాటర్తో తడుపుకోవాలంట. నువ్వు చెప్పు, నాకు తెలిసిద్ది. ఇదిగోండి, ఇవి చక్రాల జార్లు అనమాట. కొందరి దగ్గర ఇవి ఉంటాయి, కొందరి దగ్గర స్టీల్ ఉంటాయండి. మా దగ్గర రెండు ఉన్నాయి, కానీ స్టీల్ది పనిచేయట్లా, ఇది పనిచేసింది. పనిచేసిద్ది. ఇదంటే కొద్దిగా ఈజీగా సింపుల్గా వచ్చేసింది అని చెప్పాను. ఇదిగోండి, పిండిని ఇలా పెట్టుకోవాలండి. మరీ పైకి వచ్చేసేలా పెట్టుకోకూడదు. ముందు దీనికి కొద్దిగా నూనె కానీ నీళ్ళు కానీ రాసుకోవచ్చండి మన దగ్గర. దాంతో ప్రెస్ చేసింది. ఇప్పుడు చక్కెర అనేవి ఇందులో నూనెలో పడతాయి. అదిగోండి, నూనె అందులో వేసుకొని మరిగిందిలే చూసుకోవాలండి. ఇదిగోండి, ఇంకేనండి చక్రాలు వేసుకోవటం. ఇంకోండి ఫ్రెండ్స్, మల మరిగిపోతాయి. చాలా బాగుంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో, బయట కొనడానికన్నా. కానీ తీసేటప్పుడే కష్టం ఫ్రెండ్స్, అతుక్కుపోయింది. ఇలా మనం ప్రతిసారి తీసుకొని ఇదిగోండి ఇలా శుభ్రం చేసుకొని, అంటే మధ్యలో పిండి అది ఉండిపోద్ది కదా, తీసుకొని వీటిది మళ్ళీ దీంట్లో పెట్టేయండి. ఇది అయిపోయి సరిగ్గా కూర్చుందో లేదో సపోర్ట్గా చూసుకోవాలండి. అయితే ఒకసారి పిండి మధ్యలో నుంచి కిందకి లాగా వచ్చేస్తుంది. అలానే అది వేగేలోపు ఇంకోసారి తీసుకొని ఇలాగా షేప్లో ఇలా పెట్టుకోవడమేనండి. హాలిడేస్ కదండి, అందుకే పిల్లలకు చేసి పెడుతున్నాను. ఇదిగోండి, మరి పై దాకా పెట్టకూడదండి. పై దాకా పెడితే కొద్ది గ్యాప్ ఉండాలి, వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చక్కెర పిండిలో కనిపిస్తుందా? అలా వేగిపోతాయండి. మీ ఇష్టం అండి, చిన్నగా వేసుకుంటే చిన్నగా వేసుకోవచ్చు, లేదు పెద్దగా అనుకుంటే మనం పెద్దగా వేస్తున్నా ఇరిగిపోతాయి గిన్నె వేసినప్పుడు. చక్రాలు మురుకులు అన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చండి. సున్నుండు పల్లి చెక్క అడిగారు, అది చెయ్యాలండి. ఈ విధంగా తయారు చేసుకుని పల్లీలు చెక్కదు సున్నుండు 100% నెయ్యితో సున్నుండు. హాలిడేస్ ఇచ్చారు కదండి, వాళ్ళ గురించి ఏదైతే అది చేస్తూ ఉంటాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయినాయా, చేసేసుకుంటున్నారండి. ఇలాగా ఫ్రెండ్స్, మా మమ్మీ ఫేస్ రివీల్ చేయమో లేదో చెప్పండి. చూపించమంటావమ్మా? ఇప్పుడు వద్దులే, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోండి. ఇంకెన్ని వీడియోలతో మేము ముందుకు వస్తామండి. పిండి చక్రాలు వేసేది, నూనెలో నూనె స్పూను చక్రాలు చాలా బాగుంటాయి, క్రిస్పీగా కరకరలాడుతూ. మమ్మీ అందులో చక్కెర 2-3 గంటలు ఇంట్లో చేసుకుంటే కొద్దిగా పిల్లలకు హెల్దీగా ఉంటుంది కదండి. ఫ్రెష్ ఆయిల్. ఇంకొన్న ఫ్రెండ్స్, దీంతో తీసిద్ది ఇప్పుడు చక్కెర. చిన్న అమ్మాయి వీడియో తీస్తుందండి, మా పెద్దమ్మాయి హోంవర్క్ రాసుకుంటుంది. మాకు సాయంత్రం గ్రౌండ్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. తలకాయ నొప్పి వస్తుంది. అవును. కేర్ఫుల్గా తిప్పాలి. పెద్ద దాఖలు లేవండి, ఉన్న దాఖలు నేను వేసుకుంటున్నాను. మీరు మళ్ళీ ఏమనుకోబాకండి. తినేసారండి, భోజనాలు అయిపోయినాయండి. మరి అలా హైలో పెట్టేసి ఉంచితే మాడిపోతాయండి, మనం చూసుకోవాలి, దగ్గర ఉంటే సరిపోద్ది.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మా ఛానల్ని. చక్రాలు తీయవా? తీస్తాను, కాలాలి కదా, లోపల పిండిగా ఉండకూడదండి. చక్కగా కాలితే చక్రం అంతా వేయించుకుంటే అప్పుడు దగ్గర కూర అనుకుంటున్నా, దగ్గరికి అంటున్నా చూడు. లోపల పిండి పిండిగా ఉంటామండి, ఉండకుండా చక్కగా ఇలా వేయించుకుని కాలితే తీసేయమ్మా. మా అమ్మాయి తినేదాకా కంగారే, వేసేదాకా. చక్ర గోల్డ్ ఇదిగోండి, తక్కువలో తక్కువ అయిపోద్దండి. మీకు కొద్దిగా టైం కేటాయిస్తే తక్కువ తొందరగా అయిపోద్ది. శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం. ఇదిగోండి చక్కెర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాం. మూతి కాలిపోద్ది, అప్పుడే కాదు అక్కడ. ఆగు, బాగుంటాయి. సౌండ్ చూసారండి, కరకర. మరే కాలిపోయింది అప్పుడే. ఒకటి ఇవ్వమ్మా. దొరికింది. ఆహా, భలేగుందమ్మా. కాలిపోయింది అక్కడ, నవ్వులు ముందు. చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగానే పిండి అంతా అలానే వేసుకోవాలండి. ఇంకా మేక మొత్తం సేమ్ అదే ఫ్రెండ్స్. అందులో పెట్టుకొని మళ్ళీ పిండి దాన్ని బ్రష్ చేస్తే చక్రాలు వస్తాయి. నూనెలో కాగిపోతే మనం తీసేసి తినేయడమే. మా పిల్లల గురించి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నాకు support చేయండి. కామెంట్ లైక్. బాగున్నాయి అని ఒక కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్.